హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ చూపించబోతున్నాను. అదేమిటంటే గంగవల్లి ఆకుకూరతో చట్నీ అండి. గంగవల్లి ఆకుతో కూర చేసుకుని ఉంటాం, అలాగే పప్పు కూడా చేసుకుంటాం. బట్ ఈ చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సమ్మర్లో ఇలా గంగవల్లి ఆకుతో పచ్చడి చేసుకొని చూడండి, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గంగవల్లి ఆకుకూరను ఇలా కాడలతో సహా తీసుకోవాలి. ఈ కాడలతో సహా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చట్నీకి. లేతగా ఉంటాయి కాబట్టి కాడలతో సహా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకుందాం. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక 10-15 ఎండుమిర్చి వేసుకొని ఇవి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. సేమ్ కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న గంగవల్లి కూరను వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఈ గంగవల్లి కూరను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని ఒకసారి మిక్సీ వేసుకుందాం. ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిలోకి వెల్లుల్లి వేసుకొని సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్నాక ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న గంగవల్లి కూరని వేసుకోవాలి. గంగవల్లి కూర వేసుకొని ఇది కూడా ఒకసారి మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ వేసుకోవాలి. మీకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పలుచగా కూడా చేసుకోవచ్చు ఈ చట్నీ. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, 1 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఈ దినుసులు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ పోపు మొత్తాన్ని చట్నీలోకి వేసేసుకుందాం. పోపు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి గంగవల్లి కూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది కదండి. సో ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్లో మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.